నమస్తే. వైసీపీ నేత కాకాని గోవర్ధన్ మాట్లాడిన మాటలపై నిజంగా సుమోటోగా కేసు పెట్టబోతున్నారా? నిజంగా ఏపీ పోలీసులు సత్తా ఏంటో చూపించబోతున్నారా? పోలీసులపై దుస్తులు ఊడ తీసి సమాజంలో నించో పెడతానని చెప్పి అండం కావచ్చు, లేదా 7 సముద్రాలు దాటినా సరే పట్టుకొస్తానని చెప్పి అండం కావచ్చు. ఈ బెదిరింపులను ఎలా చూడాలి? అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ మరీ దారుణాలకు పాల్పడుతుంది. అయితే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు గతంలో. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, కాకాని గోవర్ధన్ రెడ్డి ఈయనకు సంబంధించి అయితే ప్రతిదీ మనందరికీ తెలిసిందే. ఏదైతే కరోనాలో ఆనందయ్య మందు విక్రయించి దొంగచాటుగా డబ్బులు సంపాదించుకున్నటువంటి ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాత కోర్టులో తనకు సంబంధించినటువంటి ఫైళ్లు మాత్రమే దొంగలించినటువంటి ఒక ఈ కేసు కావచ్చు, వైసీపీ హయాంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా తను చేయనటువంటి ఒక ఆగడాలు అంటూ ఏవీ లేవని చెప్పి మనందరికీ తెలిసిందే. ఇలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పట్లో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా తన చుట్టాలన్నట్టుగా మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి అంటే కూటమి ప్రభుత్వం మారగానే దాదాపు 7 నెలల లోపలనే పోలీసులందరినీ కూడా సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే వాళ్ళని పట్టుకొచ్చి తీసుకొచ్చి బట్టలు ఊడదీసి సమాజం ముందు నిలబెడతా అన్నటువంటి మాటలను ఎలా చూడాలంటారు? నిజంగా దీనిపైన సుమోటోగా ఒకళ్ళు కేసు నమోదు చేసే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? చెయ్యాలండి, ఇంకా ఇప్పటికే చేయలేదు, లేట్ అయింది. అసలు ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, అది కూడా ఒక పోలీసు, వాళ్ళని ఆ రకంగా మాట్లాడటం అనేది వీళ్ళ అహంకారానికి పరాకాష్ఠది. ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, మీకు గుర్తుంటే. మేము వస్తాము, మేము వచ్చాక మీ సంగతి తేలుస్తాము, బట్టలు ఊడదీసి కొడతామన్నాడు ఆయన. ఈయన బట్టలు ఊడదీసి ప్రజల ముందు నిలబెడతామన్నాడు. ఏ ప్రజల ముందు నిలబెడతాడు? ఇప్పుడు అసలు నీకు నిలబడే దమ్ము ధైర్యం ఉందా అసలు ప్రజల ముందు? ఎప్పుడో నువ్వేదో చేస్తానంటే అసలు నిన్న మీ పార్టీ ఉందా లేదని మీ సోషల్ మీడియాని అడగండి, చెప్తారు. ఏదైతే సాక్షిలో ఒక యాడ్ వచ్చిందో తెలుగుదేశానికి సంబంధించి, తెలుగుదేశం పార్టీ లోకేష్కి సంబంధించి, ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారిది 29వ వర్ధంతిని పురస్కరించుకుని కోటి సభ్యత్వాన్ని నివాళని చెప్పి ఓ పక్క లోకేష్, మధ్యలో ఎన్టీ రామారావు గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు. పసుపు పచ్చటి పేపర్ని నిన్న చూశారు మీరు, సాక్షిని. మరి నారాసుర రక్త చరిత్రను వేసిన అదే పేపరు ఈరోజు ఈ యాడ్ వేసేసరికి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, నేను భారతిని. మీరు అసలు అంటే పార్టీ మూసేశారా ఏంటని అడుగుతున్నారు. మీరు చూసారో లేదు, మామూలుగా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎదురుగుండా నిల్చుంటే ఏం చేస్తారో కూడా తెలియదు వాళ్ళకి. మేమేమో జెండాలు మోసి మేము పార్టీని పరిరక్షించుకోవాలి మేము చూస్తూ ఉంటే, మీరేంటి పార్టీని మూసేశారా, పార్టీ ఇంకా రాదని మీరు డిసైడ్ అయిపోయారా, ఎందుకు ఇట్లాంటి పని చేశారని వాళ్ళు అడుగుతున్నారు. ఆ యాడ్ ఎలా ఇస్తారు మీరు? అసలే మేము తలెత్తుకుని తిరగగలమా అని ఇవి మాట్లాడమనండి ఆ కాకాని గోవర్ధన్ రెడ్డిని. ఎక్కడో అది కోళ్ళదిన్నె అనే చోట 2 రోజుల క్రితం జరిగిన దాడిలో ఆయన ఏదో గాయపడ్డట. ఈయన వెళ్ళి పరామర్శించాడు. ఎవరు? పల్లెబోయిన శ్రీనివాసులు రెడ్డి ఆయన. అప్పుడు ఈ మాట మాట్లాడతాడు. అసలు నిన్ను ఎవడు పట్టించుకుంటున్నాడు కాకాని అక్కడ? అసలు నీ మొహం ఎవరికైనా తెలుసా అక్కడ? మీరు అన్నట్టుగా గతంలో ఈయన ఫైల్స్ మాత్రమే కోర్టులో మాయమవుతాయి, కుక్కలు ఎత్తుకుపోతాయి. మరి ఏంటో కుక్కలకి ఏమైనా ఫైల్స్ తింటాయి కొత్తగా? మరి ఏమైనా పెంచాడు ఈయన వెళ్ళితే వాళ్ళకి అలా ట్రైనింగ్ ఇచ్చాడు. అంటే తనకు సంబంధించిన అవినీతి ఫైల్స్ కానీ, లేకపోతే భూములకు సంబంధించిన ఫైల్స్ కానీ, అక్రమాల ఫైల్స్ కానీ కుక్కలు తినేయాలి లేకపోతే లాక్కుని వెళ్ళిపోవాలని ఏమైనా ట్రైనింగ్ ఇచ్చాడేమో. అది ఆయనే చెప్పాలి కాకాని గారు. అసలు ఇవాళ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఓ పక్క వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏమో వెళ్ళి లండన్లో కూర్చున్నాడు. 30వ తారీఖులోపు వస్తాడా రాడా తెలియదు. 2 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని చెప్పి పారిపోయాడు. మరి 2 నెలల్లో పార్టీ పడిపోతుందా, ప్రభుత్వం పడిపోతుందా అని వాళ్ళ నాయకుడే చెప్పాలి. వైసీపీ పార్టీ కనుమరుగైపోతుందా, లేదు ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం పడిపోతుంది అన్నాడు. మరి ఎలా చెప్పాడో మనకు తెలియదు. నిన్న అమిత్ షా మాట్లాడిన మాటలకు ఆయన ఏం ఆన్సర్ ఇస్తాడు? ఇప్పుడు బొత్స అంటున్నాడు, అమిత్ షా వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి ఎందుకు మాట్లాడతాడు, ఆయన పడక గదుల గురించి ఎందుకు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడ్డా? ఆయన మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి. ఇప్పుడు ఆయన కేసులు వేసాడంటే మీరు అందరూ లాక్కోలేక పీక్కోలేక చేస్తారు. ఒకటి. రెండోది, అమిత్ షా వచ్చి రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడాడు కదా, అది ప్రభుత్వ భవనం, అది మీరు కావాలంటే చెక్ చేసుకోండి రికార్డులు అంటున్నాడు బొత్స. ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నామంటే మనం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు వైసీపీ వాళ్ళు.
ఇప్పుడు అమిత్ షాకి మీరు దిశానిర్దేశం చేయటం ఏంటి? 5 ఏళ్ళు మీరు వాళ్ళతో అంటకాగారు, ఆ విషయం మర్చిపోయారు మీరు. ఇప్పుడేమో మీరు తెలుగుదేశంతో అంటకాగుదాం అనుకుంటున్నారా? తెలుగుదేశం కూటమితోటి మీరు ఏమైనా ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారా భయపడి? అందుకే యాడ్ వేసుకున్నారా డబ్బుల కోసం? ఇది మీ వాళ్ళు అడుగుతున్నారు, వైసీపీ కేడర్ అడుగుతోంది, మనం కాదు. అయితే గతంలో కూడా మనం చూసాం, వైసీపీ ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెక్ట్గా నెల దాటక ముందే 32 నుంచి 36 హత్యలు అంటూ కరెక్ట్ క్యాలిక్యులేషన్ కూడా లేకుండా మాట్లాడిన వైఎస్ జగన్ అదేవిధంగా ఎన్నో రకాల ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు వచ్చేసిన తర్వాత పోలీసులు పూర్తిగా మారిపోయారు. పోలీసులు మా పైన ద్వేషంగా ఉన్నారు, మా పైన వాళ్ళు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇదే పోలీసులు కదా గత జస్ట్ 7 నెలల కన్నా ముందు ఉంది. ఇప్పుడు ఎందుకని పోలీసులు ఇంత విరుచుకుపడుతున్నాడు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళకి భయం వేస్తుందండి. పోలీసులు కొద్దిగా వైసీపీ నుంచి బయటకు వచ్చి, అంటే ఆ ప్రభావం నుంచి వాళ్ళు కొద్దిగా పని చేస్తున్నారు. అంటే మేము ప్రభుత్వ ఉద్యోగులు అని ఏమన్నా కొంచెం బుర్రలోకి ఎక్కిందేమో పోలీసులకి. సో అది వీళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని కొడితే దిక్కులేదని, ఇవన్నీ ప్రగల్భాలు, ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లాగా. మేము వస్తే మీ సంగతి తేలుస్తాం, అసలు ఈ పార్టీ ఉంటుందా లేదా చూసుకోమని మనం చెప్తున్నాం. ఇప్పుడు నేను నువ్వు అసలు యాడ్ వేశాక అసలు వైసీపీ ఉందా లేదా అని అందరికీ వాళ్ళకే డౌట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ముందు కేసు పెట్టి కాకాని మీద, జగన్మోహన్ రెడ్డి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెట్టాలి. మరి చెప్పాలంటే ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ పార్టీ పని అయిపోయిందండి. ఇప్పుడు అమిత్ షా కనుక దృష్టి పెట్టి ఆయన కేసులు కనుక తిరగదోడితే, ఇవాళ జడ్జిమెంట్ కూడా వచ్చింది కదా, ఆ జడ్జెస్ని మార్చారు. సో బదిలీ అయింది కాబట్టి కేసు ఇప్పుడు త్వరితగతిన అయ్యి ఈడీ సిబిఐ కోర్టు కనుక ఎంక్వైరీలు మొదలు పెడితే, ముందు జగన్మోహన్ రెడ్డి 2 నెలల్లో ప్రభుత్వం పడిపోవడం కాదు, 2 నెలల్లో ఆయన జైలుకి వెళ్తాడు. అది కూటమి ప్రభుత్వం చేయక్కర్లా, చట్టం తన పని తాను చేస్తుంది. ఓకే. సో పూర్తిగా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి ఒక కాకాని గోవర్ధన్ కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరిపైన మాత్రం ఏపీ ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఏంటి అంటే సుమోటోగా కేసు పెట్టాల్సిందే, ఖచ్చితంగా పెట్టాలి, దాని తగ్గట్టుగా కఠిన శిక్షలు మాత్రం పడాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు. నిజంగా పడే అవకాశాలు ఉన్నాయంటారు? పడాలండి, పడే అవకాశాలు ఉన్నాయంటే మరి ఇప్పుడు పోలీసులు వాళ్ళు మేము మారామని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు కేసులు పెట్టాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒక మాట మాట్లాడక ముందే లేదా సోషల్ మీడియాలో సరిగ్గా పోస్ట్ చూడకముందే తీసుకెళ్ళిపోయి టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజలందరినీ కూడా చాలా రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు పోలీసులు నిజంగా వాళ్ళు మారారా లేదా అనడానికి నిజంగా వైసీపీకి సంబంధించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళ మీద సుమోటోగా కేసు పెట్టాలి, తగు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రజలైతే కోరుకుంటున్నారు. నిజంగా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటే మీరేమంటారు? ఉందండి. ఇప్పుడు ఎందుకంటే మారింది కాబట్టి, ప్రభుత్వం మారింది, పోలీసుల్లో మార్పు వచ్చింది కాబట్టి, ఇది వాళ్ళు వ్యక్తిగత ప్రతిష్ట కింద భావించి, ఎందుకంటే వాళ్ళని కించపరిచేలా మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా కేసు పెట్టాలండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కాకాని మీద, వచ్చాక జగన్మోహన్ రెడ్డి మీద కూడా. సో చూద్దాం, ఖచ్చితంగా వీళ్ళిద్దరిపైన కేసు అయితే సుమోటోగా పెట్టాలని చెప్పి, ఒక కఠిన శిక్షలు అయితే పడాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.